రావడం అదొక సంతోషకరమైన నాకు. రెండో సంతోషం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండో సంతోషం అనిల్తో నాకు దీర్ఘకాలికమైన సంబంధం లేదు, కానీ నా పరిశీలనలో నాకున్న కొద్దిపాటి మా ప్రయాణంలో నాకెందుకో చాలా బాగా నచ్చాడు. వయసులో నాకంటే చాలా చిన్నవాడైనా సరే తెలుసో తెలియకో ఆయన వ్యక్తిత్వం నాకు అర్థమైంది, నాకు చాలా నచ్చింది. ఈ చిన్న వయసులో ఇలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు సహజంగా ఉంటారని అనుకోను. అంటే ఆ సందర్భం చెప్పను, కానీ అలా అనిపించి కొంచెం ముచ్చటేసింది చిన్న అబ్బాయిని చూస్తే. సో మంచిగా దేవుని పని చేసుకుని ఉంటాడు ఈ వ్యక్తిత్వంతో అని అనుకున్నాను. ఈ చైర్స్ ఖాళీగా ఉన్నాయి కదా? ఓకే, రైట్. ఆ సందర్భంలో అనిల్ ఒక అడుగు ముందుకేసి నన్ను చాలా ఆలోచింపజేశాడు ఆయన గురించి. అందువల్ల తనంటే నాకు మంచి ఇష్టం ఏర్పడింది. ఇక మూడోది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చర్చ్ బిల్డింగ్ని మిమ్మల్ని చూస్తే ఎక్కువ సంతోషం కలిగింది. ఎందుకంటే ఇది చాలా చిన్న చర్చ్ బిల్డింగ్. నాకు చిన్న చర్చ్ బిల్డింగ్స్ అన్నా చిన్న సంఘాలన్నా చాలా ఇష్టం. సాధారణంగా అందరూ మాకు పెద్ద చర్చ్ బిల్డింగ్ కావాలనుకుంటారు. పెద్ద సంఘంలో పనిచేయాలంటే, పెద్ద సంఘంగా మారాలంటే ఆ సంఘస్థులకు ఇష్టమే. పెద్ద సంఘానికి వాక్యం చెప్పాలంటే సువార్థికులకైనా మాకైనా ఇష్టమే. కానీ అందులో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిల్లో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఎంత పెద్ద సంఘం అయితే అంత తక్కువ ఎదుగుతుంది. పెద్ద సంఘాలు ఎదగడం సాధ్యపడుతుంది. ఎందుకంటే పెద్దదైన తర్వాత ఆటోమేటిక్గా మనసులో ఎలా ఉంటుంది వాళ్ళందరికీ, మేము ఎదిగిపోయాం అనుకుంటారా లేదా? బిల్డింగ్ని బట్టి, సంఖ్యను బట్టి. సో ఎవరైతే మేము పెద్దవాళ్ళం అయిపోయి ఎదిగిపోయాం అనుకుంటారో ఇంక అక్కడి నుంచి అక్కడ ఆగిపోవడమే, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. అంతే కదా, హ్యూమన్ నేచర్ అది. సో చిన్న చర్చ్, చిన్న స్థానిక సంఘం ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఎదగాలి అని ఆశ ఉంటుంది. నిజంగా ఎదగటానికి ఆశే కాదు, అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ స్థానిక సంఘం మీరు ఎదగాలని ఆశపడితే మీరేం కోరుకుంటున్నారు? నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సంఘం ఎదగాల వద్దా అందరూ ఆ మాట అంటారు. మీరు ఏమనుకుంటున్నారు? మీ దృష్టిలో ఏముంది సంఘం ఎదగడం అంటే? అది నాకు తెలియాలి. మీరేమనుకుంటున్నారు? ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి. మీరందరూ అన్నారు సంఘం ఎదగాలని. మీరు ఏ పారామీటర్స్ మధ్యలో దేన్ని బట్టి ఎదగాల అంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఈ చిన్న ఆయన వద్దు, కొంచెం బాగా అనుభవకుడు కావాలనుకుంటున్నారు ఏమన్నా? ఈ చిన్న సేవకుడైనా కొంచెం పెద్ద అనుభవంలోడు, తలరిసినోడు, తల ఊడిపోయినోడు, నాలా ఊడిపోయినోడు, లేకుంటే తల మెరిసినోడు కావాలని కోరుకుంటున్నారా పెద్ద సంఘం అంటే? కాదా? మరేమనుకుంటున్నారు? ఇట్లాగా సందుల్లోకి గొంతుల్లోకి తిరిగి లోపలికి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలా సంఘాలు మెయిన్ రోడ్స్ మీద ఉంటాయి. మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుందా? ఏంటో పర్లేదు, మాట్లాడండి. ఉంటుందిలే, మనసులో చెప్పర్లే. కానీ మెయిన్ రోడ్ల మీద పెద్ద బిల్డింగ్స్, ఇంకా చాలా చర్చెస్. పైగా మీరు ఉండేది గుణదల ఏరియా, ఇంకా కొండ మీద చాలా పెద్ద మహాపట్నం ఉంది. అది చూసినప్పుడల్లా అదేమో పెద్దది, మంచాలు చిల్లది, కొంచెం సంఘం పెద్ద అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అదే మీ ఆలోచన? అది కాదా? లేకపోతే బిల్డింగ్ పెద్దది కావాలనుకుంటున్నారా? మరి దేన్ని బట్టి మీరు ఎదగాలనుకుంటున్నారు? ఏంటో విశ్వాసంలోనా?
నిజమే. అబ్బో, టీచర్లను సంతోషపరిచే సమాధానాలు బాగా నేర్పించావా నువ్వు. విశ్వాసం ఎదగాలి. అబ్బా, ఎంత ముచ్చటేసింది సమాధానం. ఇంకా నీ వయసు ఎంతయా? ఆత్మ సంబంధం ఎదగాలంటున్నావు నువ్వు. బాప్తిసం పొందేవా? గుడ్. ఆత్మ సంబంధం ఎదగాలనుకున్నావు. అదే నీ దృష్టిలో ఎదగడం అంటే అది నానా ఆత్మ సంబంధం ఎదగడం అంటే ఏం జరుగుతుంది? రైట్. అంటే ఎదగడం అంటే ఏం జరగాలి? ఆత్మ సంబంధంగా ఎదగడం అంటే దేవుడు కోరుకున్న లక్షణాలు మనలో రావటమా? అదేనా? గుడ్. చాలా ప్రాముఖ్యమైనది. సంఘం ఎదగటం అంటే ఆత్మ సంబంధంగా ఎదగటం. దాని అర్థం దైవ గుణాలు మనలో రావటం. చాలా సంతోషం. ఇంకా మీ దృష్టిలో ఎదగడం అంటే ఏంటి? నేను ఈ మధ్యకాలంలో 1 సంవత్సరంన్నర నుంచి ఒక తీవ్రమైన పనిలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఆ పని ఏంటో సోదరులు అనిల్కి తెలుసు, ఎందుకంటే అందులో నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అందులో మా పరిశీలనలోకి వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ రోజంతా మీరు ప్రతి మాటని దృష్టి పెట్టాలి. నేను చెప్పే ప్రతి మాట మీద దృష్టి పెట్టండి. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించుకోండి. దృష్టి పెట్టకపోతే నువ్వు అనుకున్నది జరగదు. దృష్టి పెట్టకపోతే మీరందరూ ఎదగాలనుకున్నారు విశ్వాసంలో, అది సాధ్యం కాదు. సో ఆ విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలని, బలపరచాలని, మీరు అనుకున్నది సాధించేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను ఈరోజు చేసేయాలని నా ఉద్దేశం. అపోస్తలుల 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. ప్రభు యొక్క సంఘం, ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. అందులో అంతర్భాగం మనం. అయితే ఆ స్థానిక సంఘం యెరూషలేములో ప్రారంభించబడ్డ మొట్టమొదటి సంఘం యూదయ, గలిలయ, సమరయ దేశములందు అంతటా వ్యాపించింది. అక్కడి నుంచి ప్రభు వాగ్దానాన్ని బట్టి భూదిగంతముల వరకు వ్యాపించింది. ఆ వ్యాప్తిలో భాగంగానే భారతదేశానికి వచ్చింది. నిన్ను నన్ను ఆ సత్యమే కదిలించింది, తాకింది. అయితే ఆ సంఘం ఏర్పడ్డటువంటి తొలి దినాలలో కొన్ని మూలోపదేశాలు ఉంటాయా, ఉండవా? సంఘానికే కాదు, కుటుంబానికైనా, వ్యక్తిగత జీవితానికైనా, సమాజానికైనా, ఏ వ్యవస్థకైనా సరే అది శాశ్వత కాలం నిలబడటానికి కావాల్సిన కొన్ని మూలోపదేశాలు ఉంటాయి. ఆ మూలోపదేశాలు ఎన్నటన్నటికీ మారకూడదు. అవి ఒక పునాదులు లాంటివి, ఫౌండేషన్ పిల్లర్స్ లాంటివి. అవి కదలకూడదు, మారకూడదు. మారితే పునాదులు లేకుంటే మూలపాఠాలు, మూలాంశాలు కదిలించబడ్డ కారణాన అది ఏ వ్యవస్థ అయినా సరే కుప్పగూలిపోద్ది. దానికి అసలు కొంచెం కూడా కదలిక రాకూడదు, అట్లా ఉండాలి. అవి కదలకూడదు. మీకు మంచి ఉదాహరణ చెప్తా. కుటుంబ వ్యవస్థ అంటే భార్య, భర్త, పిల్లలు. ఏ గొడవలు, ఏ అపార్థాలు, ఏ సమస్యలు లేకుండా భార్యాభర్తలు కాపురాలు చేసి పిల్లలు కానీ సంతోషంగా గడిపినటువంటి కుటుంబం ఏదన్నా ఒకటి ఉంటే నాకు చెప్పండి.
ఇక్కడ ఒక కుటుంబం ఉంటే చెప్పండి, సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా భార్యాభర్తలు హ్యాపీగా, విశ్వాసం అని వాళ్ళు విశ్వాసులు అనుకుందాం, కాసేపు క్రీస్తు సంఘ సభ్యులు ఇద్దరు అనుకుందాం, సంతోషదాయకంగా పెరిగి పిల్లల్ని పెద్ద చేసి ఆత్మ సంబంధంగా గడుపుతున్నటువంటి కుటుంబం ఒకటన్నా ఉందా? లేదా? ఎందుకు లేదు? సరే, సమస్యలు లేవా? రావా? వచ్చి వెళ్ళిపోయినవి ఉన్నాయి, వచ్చిన దగ్గర నుంచి అంతే వెళ్ళిపోకుండా అట్లాగే ఉన్నాయి కూడా ఉన్నాయి, అవునా కదా? కానీ కుటుంబం కూలలా, అపార్థాలని రోజు తనుకునే భార్యాభర్తలు ఉన్నారు, అయినా వాళ్ళు అంతే ఉంటారు. నిన్ను చేసుకున్న కాడి నుంచి నా బతుకు నాశనం అయిపోయింది ఆమె అంటది. నన్ను ఎంతోమంది ఇష్టపడ్డారు, వెంటబడ్డారు, నేను కాదని ఈ దరిద్రపు దాని వేళలో తాలిగట్టాను, నా బతుకిట్ట తగలబడిందని ఆయన అంటాడు. అంత బాధ ఎందుకు విడిపోంటారు అంటే, అమ్మా అట్టెట్ట ఏదోలేండి మా తంటాలు మేము పడతాంలే కానీ తన్నుకున్నా గిద్దుకున్నా మేము భార్యాభర్తలం కదా. ఏం గుర్తొస్తుంది వాళ్ళకి? ఒక మూలోపదేశం గుర్తొచ్చింది. అంటే ఎన్ని ఉన్నా మనం ఎవరు మర్చిపోకూడదు ఏంటో, వారిద్దరు ఏం మర్చిపోకూడదు? వారి భార్యాభర్తలు, వారి కుటుంబం, అది మర్చిపోకూడదు. ఈరోజు ఆ మూలాలు కుటుంబాల్లో కదలికొచ్చింది. ఈ కుర్రకారు అనుకుంటున్నారు, ఈ యంగ్ అడల్ట్స్ అనుకుంటున్నారు, మా డాడీ మమ్మీ మీలాగా ఉండదు, నేను బెస్ట్ పార్ట్నర్ని చూస్ చేసుకుంటా, మంచి అబ్బాయిని చూస్ చేసుకుంటా, వాడు ఎలా ఉంటాడంటే నన్ను బాగా అర్థం చేసుకునేవాడై ఉంటాడు, నన్ను బాగా ప్రేమించేవాడు, నువ్వు మమ్మీని ప్రేమించినట్టు కాదు. అర్థమైందా పాయింట్? ఇట్లాగ అనుకుంటున్నారు. ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు. అలా జరగబోవట్లేదు, అలా జరగదు. ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఉన్నా సరే ఆ భార్యాభర్తలు కుటుంబంగా నిలబడ్డారు చూసారా, అది రియాలిటీ, అది వాస్తవికత. అందుకు నేటి వరకు కుటుంబ సమాజంలో గౌరవప్రదంగా ఉంది, మూలాలు కదిలించబడలేదు కనుక. ఏ కుటుంబానికైతే మూలం కదలదో వారు స్థిరంగా ఉంటారు. ఏ వ్యవస్థకైతే మూలం కదలదో అది స్థిరంగా ఉంటుంది. అలాగే ప్రభు యొక్క సంఘానికి కూడా మూలం కదలకూడదు, కనుమరుగవకూడదు. మూలం కదలకూడదు, కనుమరుగవకూడదు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కనుక జరిగితే 100 సంవత్సరాలకైనా సరే దానికి బీటలు రాక తప్పదు. అయితే ఆదిమ ప్రభు యొక్క సంఘానికి అది ఆవిర్భవించి విస్తరించబడిన తరువాత మా పరిశీలనలో 2 ఫండమెంటల్స్ మిస్ అవుతూ వస్తున్నాయే అని కనపడింది. మూలాలు 2 మిస్ అవుతున్నాయి. అదేంటి అంటే, 1 శిష్యత్వం, 2 బాంధవ్యం. శిష్యత్వం 1, బాంధవ్యం 1. డిసైపుల్షిప్ అండ్ రిలేషన్షిప్. డిసైపుల్షిప్ అంటే ఏంటో చెప్తాను. రక్షించబడ్డ ఒక వ్యక్తి తన జీవిత కాలంలో రక్షించబడ్డ తొలి దినం నుండి ఇంకొకరి రక్షణకు తాను కారకుడు అయ్యేటట్టుగా బ్రతకమని దైవోద్దేశం. వాక్యం చెప్తావో, బతుమిలాడి సంఘాన్ని తీసుకొస్తావో, ఆతిథ్యమే ఇస్తావో, యేసుప్రభు యొక్క స్వభావాన్ని, ప్రేమ, దయ, క్షమ, కనికర, వాత్సల్యాన్ని చూపిస్తావో, ఏం చూపిస్తావో తెలియదు. కానీ నువ్వు ఇంకొకరిని యొక్క రక్షణకి కారకుడు కావాలి. ఏ దినం నుండి? నువ్వు రక్షణలోకి వచ్చిన తొలి దినము నుండి. అంటే ఆరాధించేటువంటి ఒక స్థానిక సంఘ సభ్యుల్లో అందరూ సువార్తికుడే వాక్యం చెప్పి బాప్తీసం ఇచ్చిన వాళ్ళు ఉండకూడదు. అంటే బాప్తీసం ఇచ్చే పని ఈ సువార్తికుడిదే ఒకవేళ అయినా సరే వాక్యం చెప్పిన వాళ్ళు అందరూ ఈయనై ఉండకూడదు. నువ్వు ఎలా రక్షించబడ్డావు అంటే, నేను
ఈ బ్రదర్ వల్ల సంఘానికి వచ్చాను, లేకుంటే ఈ చెల్లి వల్ల చర్చికి వచ్చాను, లేకుంటే పలానా సోదరి నా రక్షణ కారకురాలైంది, ఆమె చూపించినటువంటి ప్రేమ, దయ, కనికరం వల్లనే నేను ప్రభువుని తెలుసుకోగలిగాను, ఒక్క మాట సాక్ష్యం చెప్పగలిగితే ఆ క్రైస్తవ విశ్వాసి పేరు శిష్యుడు. వారు యేసుని వెంబడిస్తున్నట్టు లెక్క, ఇంకొకరు వారిని బట్టి యేసుని వెంబడించడానికి కారకులైనట్టు లెక్క. అర్థమవుతుందా? ఇది జరగకపోతే శిష్యత్వం ఆ స్థానిక సంఘంలో కనుమరుగయ్యి చాలా కాలం అయిందని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న వాళ్ళల్లో ఎక్కువ మంది బాప్తిసం ఇచ్చింది ఎవరు? ఎవరు బాప్తిసం ఇస్తే రక్షణలో కొనసాగుతున్నారు? పాల్సిన పేరాన అయ్యుండొచ్చు, లేకుంటే తర్వాత వచ్చిన సువార్తికులు అయ్యుండొచ్చు, లేకుంటే అనిల్ అయ్యుండొచ్చు, లేకుంటే ఇంకొక స్థానిక సంఘంలో బాప్తిసం రక్షణ పొంది ఇక్కడ దగ్గరుంది కాబట్టి వచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు, ఏదైనా కారణాలు అయి ఉండొచ్చు కాక, ఇట్స్ గుడ్. కానీ మీరందరూ సువార్తికుడి చేత బాప్తిసం పొందిన వాళ్ళే. కానీ ఇంకొక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు తట్టు తిరిగిన వారు అయి ఉంటే ఎంత సంతోషం. అది శిష్యత్వానికి మారుపేరు. ఆలోచిస్తున్నారు నాతో పాటు అందరూ? నాకే వచ్చు, నేను చెప్పలేను, నాకు రాదు. నిన్నందరినీ సువార్తికులమని చెప్పట్లా. కానీ నువ్వు శిష్యుల్లాగుంటే నువ్వు ఇంకొకరిని నీవు ప్రభుత్వం నడిపించడానికి విశ్వాస సామర్థ్యం గలవాడు అవుతావు. ఇకపోతే రెండోది బాంధవ్యం. ఈరోజు మన పాట ముఖ్యమైనది ఇదే. బాంధవ్యం అంటే రక్షించబడ్డ ఆ విశ్వాస సమూహం మధ్యలో యేసుక్రీస్తు స్థిరపరిచినటువంటి బాంధవ్యం, అనగా ప్రేమ సహవాసాలు ఉండాలి. ఆ ప్రేమ సహవాసాలు కనుక లేకపోతే ఆ స్థానిక సంఘం ఒక మూలోపదేశాన్ని మరిచినట్టే లెక్క, ఒక ఫండమెంటల్ మిస్ అయినట్టు లెక్క. సో శిష్యత్వం, బాంధవ్యం, ఈ రెండు ప్రభు యొక్క సంఘాల్లో కనుమరుగవుతా వస్తున్నాయి. ఈరోజు నేను మీతో మాట్లాడాలని నాకు ఇవ్వబడ్డ సూచనలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ బాంధవ్యాన్ని కాపాడుకోవడానికి సంఘ విశ్వాసుల మధ్యలో ఉండాల్సినటువంటి అనుబంధాన్ని గురించి చెప్పమని అనిల్ నాకు చెప్పాడు. మీ అందరి మధ్య ఉన్నటువంటి బంధం గురించి చెప్పాలి. అవసరం అంటారు? అది ఆల్రెడీ ఉందంటారా? అవసరమేనా, ఉందా? ఇంకేదైనా కొత్త విషయం చెప్పండి. అది ఆల్రెడీ మాకు ఎప్పటి నుంచో ఉందంటే ఇంకో సబ్జెక్ట్ మారుస్తాను. అవసరమేనా? సో అంటే స్వార్థికుడిగా ఆయనకే బాగా తెలుసు సంఘంలో ఏది ఉంది, ఏ కొరతగా ఉందన్న సంగతి. సో మా మధ్య మంచి సహవాస ప్రేమ బంధాలు కావాలండి, దాని గురించి ఒక అంశం మాట్లాడండి అన్నారు. ఇకపోతే రెండోది, మా స్థానిక సంఘానికి నాకు మంచి బంధం ఏర్పడాలి. అది రెండో అంశంగా చెప్పన్నారు. ఒకటి విశ్వాసుల మధ్య బాంధవ్యం, రెండవది సంఘానికి సువార్థికుని మధ్య ఉండాల్సిన బాంధవ్యం గురించి మాట్లాడమని నాకు చెప్పాడు. అంటే ఆయన ఏం పరిశీలన చేశాడు? ఈ స్థానిక సంఘంలో మిమ్మల్ని ఎంత దగ్గరగా ఉండాలో కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ ఇలాగ రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని వలని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొంచున్నాను. పౌలు ఎఫెసీ సంఘాన్ని బతిమాలుకుంటున్నాడట. దేని కొరకో? ఇందులో ఆయన లాభం ఏమైనా ఉందా? మీ నుండి నాకు ఇవి రావాలి, అవి ఇస్తే నేను సంతోషపడతాను అంటున్నాడా? కానీ బతిమాలుకుంటున్నానని చెప్పి దేని గురించేనంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందుకు కొంచెం శ్రద్ధ పెట్టండి, కొంచెం శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెడితే ఆ శ్రద్ధతో ఏమేం చేయొచ్చో చెప్పాడు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ.
ప్రేమతో ఒకరినొకరు సహించటం, పిలువబడ్డ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకొనవలెనని. ఏదో నడుచుకోవాలట, ఏదో లైఫ్ స్టైల్ కొనసాగించాలట. దాని కొరకు ఎఫెసీ పట్టణంలో సంఘాన్ని పౌలు బతిమాలుకున్నాడు. దాని పేరు సహవాస బంధం, లేకుంటే సహవాస బాంధవ్యం. ఆత్మ కలిగించు ఐక్యత, విడదీయలేనటువంటి, విడదీయరానటువంటి బాంధవ్యం సంఘస్థుల మధ్యలో ఉండాలి. ఇది ప్రభు కోరుకుంది మనలో, పౌలు ఆకాంక్షించింది. ఇది స్థానిక సంఘం యొక్క భవిష్యత్తు, దాని లాంగవిటీకి ఇదొక్కటే కారణం. ఈ బంధం అనగా లేకపోతే ఆ స్థానిక సంఘం ఎక్కువ కాలం నడవదు. ఒకవేళ ఎక్కువ కాలం, ఇప్పుడు ఈ స్థానిక సంఘం ఒక 30-40 ఏళ్ళుగా ఉన్నా యేసుప్రభును సంతోషపరిచే సంఘం లాగా ఉండే అవకాశం లేదు ఇవి లేకపోతే. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు జీవించుచున్నావన్న అనే పేరుండి మృతుడుగా ఉన్నటువంటి, అంటే చూడటానికి కనబడుతుంది కానీ దైవ గుణాలు అందులో, యేసుప్రభు స్వభావం అందులో. అందుచేత నువ్వు మృతుడివే అన్నాడు ఆ సంఘాన్ని. సరే, ఈ సహవాస సహోదర సంబంధం, బాంధవ్యం ఎవరు కోరుకున్నారు మనలో అని అంటే, మొట్టమొదటగా అది మనలో కోరుకున్నది మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలలో నేను మీకు కొత్త విషయాలు ఏమి చెప్పట్లేదు, మీకు అందరికీ తెలిసినవే. కానీ మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాలు మాత్రం దేవుడు నన్ను వాడుకోవడానికి ఖచ్చితంగా చెప్పగలను. మీరు అనగా యేసుని వెంబడించేటువంటి శిష్యులైన వారి మధ్యలో ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఎందుకో ఇది క్రొత్త ఆజ్ఞ అని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఇంతకుముందు ఏమి లేదు, అంటే దేవుడు లేడా? ఇంతకుముందు యూదులైన వారు అందరూ కలిసి దేవాలయంలోకి వచ్చి బలులు, నైవేద్యాలు, అర్పణలు అర్పిస్తారు. అంటే అందరూ కలిసి దేవుని కొరకు చేసేటువంటి ఒక సాంప్రదాయ కార్యక్రమం, లేవి యాజకత్వ ప్రకారం చేసి వెళ్ళిపోతారు. అదొక తంతు, అదొక ఆజ్ఞల సముదాయం, లేక చెప్పాలంటే అది ఒక ధర్మశాస్త్రాచారం అని చెప్పచ్చు. అక్కడ వారందరి మధ్య ఉండాల్సినటువంటి సయోధ్యకి, అనుబంధానికి, ప్రేమకి తావేమన్నా ఉందా? అందరు కలిసి వచ్చి బలర్పిస్తే పని అయిపోయినట్టే, ఇంక వెళ్ళిపోవటం, 2 గలు వెళ్ళిపోవటమే. ఆ బలర్పించిన తర్వాత యాజకుడు అంటే నాకు కావాల్సిన బోరా మొక్కలు ఏమంటే నాకు ఇచ్చేసి మిగతా తీసుకెళ్ళి దయించండి, బలి అయిపోయింది, ఇంక వెళ్ళమంటాడు. ఇంటికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ పెంతుకోసం పండగకి, లేకుంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారికి. ఇక మధ్యలో ప్రేమ, దయ, కనికర, వాత్సల్యతల వాడికి తావే ఎక్కడ లేదు. యేసు ప్రభు అందుకు చెప్పాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. అనగా మనుషుల యొక్క మనస్తత్వంలో ఒక నూతనత్వాన్ని యేసు ప్రభు బీజంగా నాటడానికి వచ్చాడని ఈ ఒక మాట తెలియజేస్తుంది. నేను మీకు క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. ఏంటా క్రొత్త ఆజ్ఞ అంటే, ఒకరినొకడు, అది ఎలా ఆజ్ఞ బాగానే ఉంది, ఒకరినొకరు ప్రేమించడం అంటే ఎలాగండి మాకు తెలియదే. యూదా సాంప్రదాయంలో ప్రేమ లేదని మనకు అర్థమైంది, ఇప్పటికే ఆచారం ఒకటే ఉంది. సరే, అంటే నిజంగా అసలు మనుషుల మధ్యలో ప్రేమ ఉండదా? ఉంటే ఏ ప్రేమ ఉంది? ఏం ప్రేమ ఉందంటే రక్త బాంధవ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ ఎలాగో తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆదామవుల్లోనే దేవుడిది పెట్టాడు కాబట్టి. కానీ ఈ ప్రేమ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే,
అది మాటలోను ప్రవర్తనలోను వీటన్నిటిలో ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి ప్రేమ. 2 అక్షరాలు కాదు. ఇట్ షుడ్ బి ప్రూవ్డ్. చూసే వాళ్ళందరికీ అవురా ఆశ్చర్యం అనిపించాలి. ఏంటి వీళ్ళు చాలా ప్రత్యేకంగా విచిత్రంగా వింతగా ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో ఏ జాతి వాళ్ళల్లో కూడా కనపడనటువంటి ఒక విచిత్రమైన వింతైన పోకడ వీళ్ళ మధ్యలో ఉందే అంటే తన్నుకోరేంది, తిట్టుకోరేంది, అరుచుకోరేంది, దూషించుకోరేంది, ఒకరినొకరు ద్రోహం చేసుకోరేంది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసిమెలిసి కలివిడిగా ఉంటున్నారేంటి? అది ప్రత్యేకత. అర్థమైందా? అది ఎలాగొస్తుంది? దేవుని ప్రేమ వల్ల మాత్రమే సాధ్యం. సహవాస సంబంధం గురించి నేను మాట్లాడుతున్నా. రక్షించబడ్డ వారందరి మధ్య ఉండాల్సిన బాంధవ్యం ఇది. ఇక్కడ వరకు నేను అర్థమయ్యేటి చెప్పానా అని అనుకుంటున్నాను. నేను అర్థమయ్యేటి చెప్పానా, లేకుంటే ఎప్పుడులాగా సాంప్రదాయబద్ధంగా అర్థమైన కాకపోయినా, బాగున్నా బాగాలేకపోయినా అంతలాగా చెబుతారా? అంటే క్రీస్తు సంఘానికి ఒక అలవాటు ఉంది, ఎట చెప్పినా బాగుందంటారు, ఎట చెప్పినా అర్థమైందంటారు. అది క్రీస్తు సంఘానికి గొప్పతనం. బాగుంది, అర్థమైంది, భలే చెప్పాడు, బ్రహ్మాండం చెప్పారు, అయ్యొద్దు మనకి. అట్లని బయటికి రావాలి. మన జీవితాల్లో విన్న వాక్యం ఫలసాయదకంగా ఉండాలి. ఇక్కడ వరకు చెప్పింది అర్థమైందా? నిజం చెప్పండి ఒకసారి చెప్పు. మనం క్రమంగానే పాఠ్యాంశంలోకి వెళ్తున్నామా? అర్థమైంది కదా? రైట్. క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇక్కడ ఆపేసి ముందుకెళ్తా. ఒక్క మాట చెప్పేసి, యేసు ప్రభు శిష్యుల్ని ప్రేమించినట్లుగా అది ఎలా ఉంటుందో మనందరికి ఎంతో కొంత తెలుసు. అలాగే సంఘంలో శిష్యులైన వారు ఒకరినొకరు కూడా అలాగే, అంటే ఇద్దరు శిష్యులు మధ్య ప్రభు కోరుకున్న ప్రేమ ఉంటే అది ఎలా ఉండాలంటే, ఒకడు ఆయన నన్ను యేసు ప్రభు ప్రేమించినట్టుగా ప్రేమిస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈయన కాసేపు యేసు ప్రభు అనుకుందాం, ఈయన ఇద్దరు శిష్యులు, ఓకేనా? యేసు ప్రభు అంటే మీ ఇద్దరితో మాట్లాడుతూ మీరు నేను మిమ్మల్ని ప్రేమించట్టు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడితే, మీ పేరేంటి, మున్నా గురించి బ్రదర్ సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే, నేను ఒక గొప్ప ప్రేమని యేసు ప్రభులో చూశాను, మళ్ళా మున్నాలోనే చూస్తున్నాను అనాలి. అది ప్రేమ అంటే. అర్థమైందా? ఆయన సాక్ష్యం చెప్తే, నేను ప్రేమ యొక్క లోతులోకి వెళ్ళానండి, నేను నా ప్రభుని స్వయంగా నేను చూశాను, తాకాను, ఆయన అనుభవం నాకు తెలుసు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నాకు ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన చెప్పిన ఆ మాటను బట్టి అదే ప్రేమ మొన్న నా పట్ల చూపించాడని చెప్పగలిగితే ప్రభు ఈ లోకములో ఇంకా సజీవుడై ఉన్నాడని దాని అర్థం. పరలోకం నుండి ప్రభు ఈ బంధాన్ని చూసి, నా బలి వ్యర్థం కాలేదు, నా త్యాగం వ్యర్థం కాలేదు అని అనుకుంటాడు, సంతోషపెడతాడు. నీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇలాంటి మున్నాలు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా సాక్ష్యం చెప్పడానికి? యేసు ప్రభు ఒక్కడే తన పని పూర్తి చేసుకొని ఆరోహణ వెళ్ళిపోయాడు. కానీ నేను మిమ్మల్ని ప్రేమించులాగునా అని చెప్పిన ఆజ్ఞ ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎన్నిసార్లు చదువుకున్నా అక్కడే ఉంది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రాలా. ఎన్నిసార్లు చదివినా వచ్చును అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి రాలా. ఎంత విచారకరం! యేసు ప్రభు ఎంతగా రోధిస్తాడు. ఈ సమాజానికి తాను ఎప్పటికీ సజీవుడై ఉన్నాడని లోకానికి తెలియపరచడానికి ఆయన భూమి మీద విడిచి వెళ్ళినటువంటి సాక్ష్యం ఏదైనా ఉంది అంటే, మీరు నేను మిమ్మల్ని ప్రేమించినలాగున్న ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పడం. రైట్. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే, ప్రేమ గురించి చెప్పడం కాదు, అలాంటి బాంధవ్యం యేసును వెంబడించే వారి మధ్యలో ఉండాలని ఒక మూలోపదేశం అయితే, అది మొదటి శతాబ్దం తరువాత క్రమక్రమంగా
కనుమరుగవుతూ వచ్చింది. నిజమేనా? కనుమరుగవుతుందా లేదా? సహవాసం లేదు అనగా బాంధవ్యం లేదు, శిష్యత్వం లేదు, బాంధవ్యం లేదు. సహవాస బాంధవ్యం కనుమరుగైపోయింది. శిష్యత్వం అంటావా? ఇదిగో పాస్ట్రల్ సిస్టమ్ వచ్చేసింది. మనం ఏదో మత్స్యాగోళని మీరందరూ ఆ సాములోని మతాన్ని అనుసరిస్తారు అంటాం కదా. మంద కూడా కనబడిన సాములోని మతమే. అది కాదు అనుకుంటే ఆత్మ కలిగించు ఐక్యత అందరినీ ఏకం చేస్తా ఉంటుంది. యేసు ప్రభువు ఈ లోకానికి కేవలం మనల్ని రక్షించడం కోసం మాత్రమే రాలేదు, కానీ ఒక దైవిక కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఈ లోకానికి పరిచయం చేయడం కోసం వచ్చాడు. కేవలం ప్రాణం పెట్టి రక్షించి వెళ్ళిపోవడం కోసం మాత్రమే రాలా. దైవికమైన వ్యవస్థ, దైవికమైనటువంటి కుటుంబాన్ని ఈ లోకంలో పటిష్టపరచాలని వచ్చాడు. ఆ దైవికమైనటువంటి కుటుంబమే ఏంటి? సంఘం. మన బంధం చాలా లోతైంది. క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డ వారి యొక్క బంధం చాలా లోతైంది. ఈ కుటుంబాన్ని యేసు ప్రభు ఇంతకుముందు ఏ తత్వవేత్త, ఏ మేధస్సు, ఏ మేధావి, ఏ గొప్ప వ్యక్తి పోల్చలేని దానితో పోల్చాడు. ఆయన దేంతో పోల్చాడు యేసు ప్రభు సంఘాన్ని? ఈరోజు నేను మీ ముందు వచ్చేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవినావభావ సంబంధం కలిగి ఉండేది, అన్యోన్యతకు ప్రత్యక్షంగా కనపడేది. అది కుటుంబమే. యేసుప్రభు సంఘాన్ని కుటుంబంగా పోల్చాడు, వధువుగా పోల్చాడు, ఇంకా గొర్రెపిల్లలతో పోల్చాడు, మందిరంతో పోల్చాడు. అన్నిటికంటే ఈనాటి పాఠాన్ని మనకు అర్థం అవ్వాల్సినటువంటి గొప్ప పోలిక శరీరంతో పోల్చడం. చెప్తాను దాని గురించి, ఎందుకు శరీరంగా పోల్చబడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 25, 26, 27 వచనం. అందరూ ఆలోచన చేస్తున్నారా? వినేవాళ్ళు శ్రద్ధగా వినాలి, ఆలకించేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానిదొకటి ఏకముగా పరామర్శించులాగన దేవుడు తక్కువ దానికై ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. శరీరములో వివాదము లేకుండా ఉండేటట్టుగా తక్కువ దానికి ఏం చేశాడట? ఎక్కువ ఘనత ఇచ్చాడట. ఈ శరీరంలో అనగా భౌతిక శరీరంలో అత్యంత తక్కువైన అవయవం ఏంటి మీ దృష్టికి? మీ దృష్టికి శరీరంలో తక్కువ అవయవం ఏంటి? ఏంటో? పిట్యూటరీ గ్లాండా? చిన్న పరిణామాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళదు. తక్కువ దానికి ఘనత ఇచ్చాడట శరీరంగా మనం ఉండటానికి. పైగా అవయవములు ఒక దానితోనొకటి ఏకముగా పరామర్శించులాగున, ఒక దానితో ఒకటి ఏకముగా పరామర్శించుకులాగున. సో సంఘము యేసుప్రభు యొక్క శరీరంతో పోల్చబడిన తర్వాత ప్రతి అవయవము ఒక దానిని వేరొకటి నిరంతరం పరామర్శించుకునేటటువంటి ఒక బంధాన్ని, నియమాన్ని ఉంచాడు. పరామర్శించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? బాధ్యత ఉంటేనే, ప్రేమ ఉంటేనే జరుగుతుంది. లేకపోతే నాకు అనవసరం అని ఏ అవయవం కూడా
శరీరంలో మిగిలిన అవయవాల గురించి పట్టి పట్టినట్టుగా ఉండదు. అలాగే ప్రభు యొక్క సంఘము శరీరంతో పోల్చబడిన తర్వాత విశ్వాస సమూహమైన మనం అందరము కూడా ఇంకొక విశ్వాసం గురించి నాకు అనవసరం, నాకు పట్టి పట్టినట్టుగా ఉన్నావా, నువ్వు ఈ శరీరంలో ఒక అవయవాను అన్న సంగతి మర్చిపోయావు. గుర్తుపెట్టుకోండి, మనందరం స్నేహితులు అనలా ఆయన. స్నేహితులల్లా, స్నేహితులంటే ఒకరోజు బాగుంటారు, 2 రోజులు బాగుండరు. సభ్యులు వల్ల మరేమన్నాడు? అవయవాలు అన్నాడు. ఒకదాన్ని ఒకటి పరామర్శించుకుంటూ ఉంటుంది, ఒకదాని యొక్క క్షేమాన్ని మరొకటి కోరుకుంటుంటుంది. ఎలాగో చెప్తా. కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు ఏమేమి అవయవాలు పనిచేస్తాయి చెప్పండి? చేతులు పనిచేస్తాయా? ఏ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే చేతికేం పని? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే చేతికి ఏం పని అన్నాను నేను? చెయ్యే కదా ముళ్ళు బీకాల్సింది. రైట్. చెయ్యి ముళ్ళు బీకేయడానికి ఇంకేం సహాయం చేస్తుంది? కళ్ళు చేస్తున్నాయా? ఇంకా ఏమో సహాయం చేసింది? మెదడు కూడా పని చేసిందా? ఇంకా అసలు మొదట చేతులు కాదు, పంచేంద్రియాల్లో ఒకటేంటి? చర్మం. చర్మానికి సెన్సర్స్ పనిచేయాలి కదా. అది కస్మని దిగిన తర్వాత అబ్బా అని నువ్వు అన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి చర్మం పనిచేస్తుంది అని అర్థం. సో ద ఫస్ట్ సెన్సర్ షుడ్ రెస్పాండ్ ఈజ్ స్కిన్. స్కిన్ రెస్పాండ్ అయిన తర్వాత బ్రెయిన్కి ఆ సిగ్నల్స్ వస్తాయి. అప్పుడు కళ్ళకు పని, అది ఎక్కడో చూడంటది. కళ్ళు ఎక్కడ పని అంటే కాలు నేను లేవను నువ్వే చూసుకుంటే ఎట్టగా. సో అది పైకిట్ట కాలు పైకి లేసింది. కళ్ళు ఎడ కూర్చుకుంటే ఆడ చూడవు, ఆడే చూస్తాయి. బయటికి రా అంటే వస్తుంది నోరు, బయటికి రా. ఎన్ని ఆర్గన్స్ పనిచేసినాయి. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకున్నాయి? ఒక జనరల్ బాడీ మీటింగ్ చేసుకుని అది ముళ్ళు కూర్చోగానే మీటింగ్ చేసుకొని మరి కాళ్ళకు ముళ్ళు కూర్చుంది నొప్పి అంటుంది, మరి ఏం చేద్దాం అని కళ్ళు అన్నాయి అనుకో, కొంచెం ఆగు దాని సంగతి తేల్చాలా, అప్పుడప్పుడే పోవద్దు మనం, కొంచెం ఆగుదాం అందరా. ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీటన్నిటికీ యాక్షన్ వచ్చేసింది. అవునా? ఇమ్మీడియట్గా అన్నీ ఒక్కసారికి పనిచేసి ఆ ముళ్ళు తీసేసి శరీరం యొక్క బాధను తొలగించేసింది. ఇంత ఇంటర్ డిఫాల్ట్ ప్రాసెస్ ఉంది. యేసుప్రభు సంఘాన్ని శరీరంతో పోల్చాలంటే చిన్న విషయం కాదు. కంటికి కనబడి ఒక కనెక్టివిటీ, ఒక బాంధవ్యం, వాటన్నిటి మధ్యలో ప్రభు ముందే ఆయన రక్తం చేత సంధించి స్థిరపరిచాడు. మనల్ని ఒక శరీరంలో ఉన్నటువంటి సభ్యులం. ఇంకా మనం ఒక కుటుంబం. చదువుకున్నాం ఎఫెసీ 2:19 దేవుని ఇంటి వారై ఉన్నారని చెప్పాడు అక్కడ. అది 2:19 మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను, పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇక మీరు పరజనులు కాదు, నాతో ఏమాత్రం సంబంధం లేని వారు కాదు, దేవుని ఇంటి వారు, దేవుని ఇంటి సభ్యులు. ఎలాగ ఏర్పడింది ఈ బాంధవ్యం? యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఏర్పడ్డ బాంధవ్యం అది. కుటుంబంలో అపార్థాలు, గొడవలు వస్తుంటాయి. రైట్. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లి మధ్య ఏదో అపార్థాలు వచ్చినాయి.
అపార్థాలు గొడవలు ఏ కుటుంబానైనా విడదీసినాయా కుటుంబాన్ని? కొంచెం బాగా చెప్పండి. ఏ కుటుంబానైనా విడదీసినాయా? అసలు కుటుంబాన్ని విడదీయటం సాధ్యమా? సాధ్యమా? తమ్ముడు సాధ్యం అనుకుంటున్నాడు. అంటే అన్నదమ్ములు ఒక 5 సంవత్సరాలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా దూరం దూరంగా ఉన్నారు. అదే నువ్వు చెప్పేది విడిపోవడం సాధ్యమని? మాట్లాడుకోకుండా ఉండగలరేమో కానీ వాళ్ళని విడదీయటానికి ఇంతవరకు టెక్నాలజీ లేదు. ఉందా? టెక్నాలజీ ఉందా? ఇంకొకసారి మళ్ళా నీ కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదు. 100 మాటలు అనుకున్నా ఏమయ్యా వాడిని తమ్ముడు కదా అంటే తమ్ముడు అని మాకు అయిపోయింది. వాడితో ఆ రోజే గొడవ. ఏ రోజైతే వాడు వాళ్ళ భార్య మాటని నన్ను ఈ మాట అన్నాడో ఆడితో సంబంధం అయిపోయింది. ఎన్ని అడిగినా నాన్న పేరు ఇంకోటి పేరు చెప్పురా, అమ్మ పేరు ఇంకోటి పేరు చెప్పు. సరే, ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు? దాన్ని ఏం ఆపరేషన్ చేసి కట్ చేస్తావు? సాధ్యమా? సో కుటుంబాన్ని ఆ బంధాన్ని ముక్కలు చేయటం ఎవరి వల్ల కాదు. మాట్లాడుకుంటూ ఉండొచ్చేమో, అది వేరే సంగతి. అది తెగిపోయే బంధం కాదు. మనుషులు తెగిపోయిందని భ్రమపడతారు అంతవరకు. విడిపోవడం సాధ్యపడదు. యేసు ప్రభు మనుషుల మధ్య ఎంత పటిష్టమైన బాంధవ్యం ఏర్పడటం కోసం మరణించాడమ్మా. ఇలాంటి బంధం సంఘంలో నేను చూడాలి. అది ఎలాగా సాధ్యమవుతుందంటే, ఈ పని పేతురుకి అప్పు చెబుదామా అంటే పేతురు ఇప్పటికే 3 సార్లు అబద్ధం అన్నాడు. ఇక ముందు ఒకసారి చాలాసార్లు తప్పుడు లేచి ఎవరికి అప్పు చెబుదాం? యోహానుగా. ఎవరికి అప్పు చెబుదాం? ఎవరికి అప్పు చెప్పారో దానికి సమర్థుడు ఎవరు లేరు. దానికి సమర్థమైంది ఆయన ప్రాణమే, ఆయన రక్తమే. అందుచేత తాను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి మనుష్యుల మధ్య బాంధవ్యాన్ని స్థిరపరిస్తే అపోస్తలుల 2వ అధ్యాయంలో బాప్తిసం పొందిన వాళ్ళందరూ సమిష్టిగా అనుకున్నారట. ఒక్క కుటుంబంగా ఒక్క నిర్ణయం ప్రకారం ముందుకు సాగారట. ఎక్కడి దాకా వెళ్ళింది ఆ బాంధవ్యం అంటే, వాళ్ళు అనుకున్నారు భూములైనను ఇండ్లైనను కలిగినది ఏదైనా సరే సమిష్టిగా అనుకుని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. వారు అలా ఉన్నంతకాలం ఎవరికి కొరత లేకుండా పోయిందట. ఇప్పుడు ఈ స్థానిక సంఘంలో మీ సంఘంలో పేదవాళ్ళు ఎవరు చెప్పండి? మొన్న అంటాడు నేనే కదా సార్ అంటాడు. పేదవాళ్ళ పేరు చెప్పంటే ఏమంటారు అందరూ? పేదవాడు అన్నాడు, ఏమైనా ఉందేమో స్కీమ్ అనుకుంటారు వెంటనే. పేదవాళ్ళ పేర్లు చెప్పండి అమ్మా, రాసుకుందాం ఇక్కడ అన్నాను అనుకోండి, వరుసన అట్టించి మొదలుపెట్టి 1 2 3 4 అయిపోయేసరికి అందరి పేర్లు పేపర్ వస్తే రావా? అందరం పేదవాళ్ళమేనాయా? ఎవరున్నా ధనవంతులు ఎవరు లేరు. అది సైకాలజీ నేర్పించేది. మన బంధం ఒకరి ప్రాణం వలన, ఒకరి రక్తం వలన ఏర్పడినటువంటి బంధం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్యను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసినటువంటి శక్తి యేసు ప్రభుది. మనం ఒకే శరీరంలో ఉన్నామనే సందేశాన్ని వింటాం, కానీ ఒకే శరీరంలో అవయవాల మన అనుభూతిలోకి ఇంతవరకు ఎందుకు రాలేదంటే ద ఫండమెంటల్ దట్ హావ్ బీన్ మిస్సింగ్ ఆల్ దీస్ సెంచురీస్.
చాలా కాలంగా బాంధవ్యం, శిష్యత్వం కనుమరుగైపోయినటువంటి ప్రభు యొక్క సంఘాలను మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దాకా అర్థమైందా? యేసు ప్రభు కలిగించిన బంధం ఎంత గొప్పదో తెలిసిందా? ఎంత దూరం ఏమో అర్థమైందా? ఎంత నష్టపోయిందో తెలుస్తుందా? రైట్. సో ప్రభు కోరుకున్నంత దగ్గరగా మనం ఉన్నామంటారా లేమంటారా? ప్రభు కోరుకున్నంత దగ్గరగా ఈ స్థానిక సంఘం ఉందా లేదా? మీరు ఒక పాయింట్ చెప్తే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతా. ఉన్నదన్నట్టు చెప్పండి. ఎవరమాట ఉంది? లేదా? స్పష్టమేనా? అర్థమైందా? ఉందా లేదా? వెనకాల ఎవరో ఉందంటున్నారు. ప్రభువు కోరుకున్నటువంటి సంఘం లాగా ఈ స్థానిక సంఘం ఉందా? ఏం చెప్తే ఏమైద్దో? నువ్వు కాసేపు కళ్ళు మూసుకోయా. మా సువార్థికుడికి ఏమన్నా చిన్నబోచుకుంటాడేమో, 2 సంవత్సరాలు కష్టపడితే లేదంటే ఎట్టాగా? ఏమ్మా నేను అంత కష్టపడాలని పిలిపిస్తే మీరు నా ముందు పరువు తీశారు లేదంటే? మా స్థానిక సంఘం లేదని చెప్తున్నాను నేను. మా స్థానిక సంఘం అలా లేదు. అది మనం కావాలని తెచ్చుకున్నటువంటి దూరం కాదు. మనసు పెట్టండి. క్రీస్తు రక్తం చేత కడగబడి ప్రేమ అనుబంధంతో ఒక సంఘం కొనసాగుతూ ఉన్నప్పుడు నష్టం ఎవరికి? దేర్ యు గాట్ ద పాయింట్. నష్టం సాతానికి. వాడు అసలు దాన్ని తట్టుకోలేడు. యేసు ప్రభు శిలువలో మరణిస్తానంటే రకరకాలుగా ఆటంకులు కలుగు చేసిన వాడు. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక్కటిగా ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యంతో ఆయన చెప్పినట్టుగా శరీరం వలె ఉంటానంటే, అమ్మా నేనెట్టు ఒప్పుకుంటా? ఆడొప్పుకోడు. అందుకే ఎన్ని రకాలుగా మనుషుల మధ్య బంధం తెగటం కాదు, బంధం కలగకుండా చేయాలని చేస్తున్నాడు. ఎంత దగ్గర అవ్వాలో దగ్గరగా నీకుండా చూసుకుంటాడు, జాగ్రత్త పడుతుంటాడు. మీకు తెలుసో తెలీదో, మిమ్మల్ని ఇక్కడ దాకా తెచ్చి వదిలిపెట్టేది ఎవరు తెలుసా? ఎవరు? సాతానే వదిలిపెట్టేది. లోపలికి రాడు కాబట్టి లోపలికి వచ్చాక పరిశుద్ధాత్ముడు ఆరాధన చేయడానికి సహకరిస్తాడు. ఎందుకని సాతాన్ని చేస్తాడంటే, బాగా మనసు పెట్టాలి. లోకంలో గురించి, మతశాఖల వారి గురించి, సత్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళ గురించి సాతాను మనసు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏం లేదుగా. మరి దృష్టి ఎక్కడ పెట్టాలి? ఆడిని కాదని ముందుకెళ్తున్నారు ఒకళ్ళు, అది క్రీస్తు సంఘం అని. వాళ్ళని పట్టుకోవాలా. ఎట పట్టుకోవాలి? వాళ్ళు పొరపాటున మళ్ళా యేసు ప్రభు చెప్పిన వాక్యాలన్నీ ఉన్నట్టుగా పాటిస్తా కూర్చుంటే మనుషులు తిరిగిపోతారు ప్రభు తట్టు. ఇంత ప్రత్యేకమైందా ప్రభు యొక్క సంఘం అనుకుంటారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంఘం మీద దృష్టి పెట్టి వారు అన్యోన్యతను ఏర్పడకుండానే ఇన్ని సంవత్సరాలు జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు చెప్పండి, రక్షించబట్టం వరకు మంది గెలుపు, రక్షించిన తర్వాత వాడిది గెలిపోయింది. కరెక్టేనా? బంధం ఏర్పడకుండా వాడు జాగ్రత్త పడలేదా? లోపలికి వచ్చే వరకు సోదరులు ఎవరెవరు నీకు తప్పు చేశారో వాళ్ళందరూ గుర్తొస్తుంటారు. ఒక్కొక్కసారి లోపలికి వచ్చాక గుర్తొస్తుంటాడు. గుర్తొస్తే ఏం తెలుసా? ఆయన ఆ సీట్లో కూర్చుంటారు. ఎవరెవరి మధ్య గొడవ ఉందో మళ్ళీ అదే రొట్టె విరిచేది. రెండుసార్లు అంటే ఆయనకి మనకు పట్టలేదులే, నేను బలకరించుకున్న వాళ్ళ ఆ దూరం కలుగు చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎక్కడున్నాయో తెలియదు. సహజంగా మనుషులను ప్రతి చోట అలాగ ఉంటా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ సాతానుడు ఉద్దేశపూర్వకంగా ఆ బంధం ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎవరి విషయంలో? క్రీస్తు ప్రభు యొక్క సంఘం విషయంలో. ఇది వాడి పని. వాడి విషయంలో కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఇక ముందుకు కూడా ఈ స్థానిక సంఘం ఇలాగే ఉంటుంది. ఏ స్థానిక సంఘమైనా అలాగే ఉంటుంది. ఎలాగా? చూడటానికి బోర్డు మీద క్రీస్తు సంఘం ఉంటుంది, అడిగితే మేము ఒక్క శరీరం అంటాం, ఒక్క ఆలయం అంటాం,
ఒక్క మందిరం అంటాం, కానీ శరీరం ఎంత అన్యోన్యంగా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ప్రతి అవయవం ఎలాగైతే స్పందిస్తుందో అలాగా స్పందించే స్పందన కరువైపోతాం. విశ్వాసుల మధ్య అపార్థాలు, మనస్పర్ధలు సృష్టించే మొట్టమొదటి పని చేస్తాడు వాడు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? రైట్. ఇలా ఉంటుంది సాతాను కలుగు చేసేటువంటి అపార్థాలు. బ్రేక్ తీసుకుందాం, అపార్థాల గురించి చెప్తా. కొంచెం రిలాక్స్ అయ్యి సాతాను ఎలాగ అపార్థాలు సృష్టిస్తాడు విశ్వాసుల మధ్య చెప్తాను. రైటేనా? ఇప్పటి వరకు ఎంతో ఓపికగా మరి యొక్క ఎండ తీవ్రతలో కూడా బోధించిన దైవజనులు వందనాలు. మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.